వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫోర్తి. సో మేము ఇప్పుడు ఏం కొనుక్కోవడానికి వెళ్తున్నాం తెలుసా? డిండిడే ఐఫోన్. నేను ఐఫోన్ కొనుక్కుంటున్నా. ఐఫోన్ ఏం కొంటున్నా అనేది చూసేసేయండి. ఐఫోన్లో లేటెస్ట్ మోడలే కొందాం అనుకుంటున్నా. కొన్ని ఇన్వెస్ట్ చెయ్యాలి, కొన్ని చెయ్యాలి అని అంటే కొన్ని ఇన్వెస్ట్ చేయాలి. మీకు నేను క్లియర్గా కనిపించాలి అని అంటే నేను మంచి ఫోన్ కొనుక్కోవాలి. సో అందుకనే ఐఫోన్ కొనుక్కుంటున్నా. ఏ ఏ ఏ ఐఫోన్ది కొనుక్కుంటున్నానో వీడియో ఎండింగ్ వరకు చూసేసేయండి, చూపిస్తా. సో లెట్స్ గో. ఇప్పుడు నేను మా ఆయన వెళ్తున్నాము. మా హస్బెండ్ ఫస్ట్ లంచ్కి వెళ్ళేసి లంచ్ తినేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. మధ్యలో జాయిన్ అయితే మా ఫ్రెండ్స్ జాయిన్ అయిపోతారు. సో చలో చూసేద్దాం. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు? వచ్చిన నేనేం చెప్పాలని. హాయ్ అయినా చెప్పవా? హాయ్. మా ఆయన వీడియోలోకి అయితే లాగిన. మా ఆయన వీడియోలోకి రావాలంటే ఇప్పుడు పెద్ద లొల్లి చేసిన, నువ్వు ఎందుకు రావని చెప్పేసి. అప్పుడు వచ్చి జస్ట్ మీకు హాయ్ చెప్పేసి అంతే అంటావా? అంతే అంట. పెద్ద లొల్లి అయింది మా ఇద్దరికి ఇప్పుడే. ఎందుకు చిన్న అట్లా చేస్తావు? నా ఎంట్రీ బ్లాస్ట్ ఉండాలన్నమాట, ఇలాగ సింపుల్గా ఉండదు. అమ్మో, బ్లాస్ట్ ఎంట్రీ ఇస్తా ఒకసారి. బ్లాస్ట్ ఎంట్రీ ఇస్తాడంట మా ఆయన. చూద్దాం అది ఎప్పుడు ఇస్తాడో. ఫుల్ వీడియోలోకి వస్తావా ఆ రోజు? ఫుల్ వీడియోకి వస్తా. నా ఫ్యాన్స్ కి హాయ్ చెప్తా. అమ్మో, నా ఫ్యాన్స్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం వస్తా. సరే. అందరికి బావా మా ఆయన. అందరు నన్ను అక్క అక్క అంటారు. బావని ఎప్పుడు తీసుకొస్తామని అడుగుతారు. చాలా మంది మెసేజ్ చేస్తారు, డిఎం చేస్తారు నాకు ఇన్స్టాగ్రామ్లో. సో మా ఆయన ఎంట్రీ బ్లాస్ట్ ఉండాలంట. చూద్దాం ఎప్పుడు బ్లాస్ట్ చేస్తాడో యూట్యూబ్ని. లంచ్ చేయడానికి అయితే వచ్చేసినాము. ఏం ఆర్డర్ చేసినావు? చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాడు. ఫుల్ ఆకలిస్తుంది. ప్లేట్లు పెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడు వస్తాడా అని ఫుల్ వెయిట్ చేస్తున్నాను. ఓకేనా? వచ్చింది చిన్న వచ్చింది. లెగ్ పీస్ కాల్చింది. కుమ్ముడే. చలో తిను. మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసినారు ఇప్పుడు. వర్ష మేము ట్రిప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిసినాం? ఈ రోజే. ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు కలుస్తున్నాం. మనం 1 month అయిపోయిందా? కార్ తీసుకొని వస్తేనే ఉండవు కదరా. అది వేరు. అది వేరురా. నార్మల్ గా కలవడం వేరు, ఇట్లా బయట వెళ్ళడం వేరు. సో 1 month తర్వాత కలిసినాం. మా వినీత్ ని కూడా చూపిస్తా. వినీత్ హాయ్ చెప్పు. వినీత్ వెనక చూడు. మా కోసం తలకాయ కూర తీసుకొని వచ్చి. తలకాయ కూర ఇంటికి పోయినాక అది గోడు తలకాయ కాదు, అది కోడి తలకాయ. మేక తలకాయ కాదు, కోడి తలకాయ అంట. కోడి తలకాయ కాదు, తినరు అది. మేక తలకాయ కూర. ఫైనలీ స్టోర్కి అయితే వచ్చేసినాం. నేను ఇప్పుడు వచ్చింది గ్యాడ్జెట్ హౌస్. ఇది అయ్యప్ప సొసైటీ మదపూర్ దగ్గర ఉంది. ఆన్లైన్ కన్నా నాకు ఇక్కడ బెస్ట్ డీల్ అనిపించింది ప్రైస్, అందుకే ఇక్కడికి వచ్చేసిన. ఆన్లైన్ లో 1,37,000 ఉండే, నాకైతే తక్కువకే వచ్చింది. బెస్ట్ డీల్ అనిపించింది. కొనాలా వద్దా మీరు చెప్పండి? కొందామని వచ్చినాక చెప్పండి. పేమెంట్ అయితే చేసేస్తున్నా అన్న. స్కాన్ వస్తున్నా మ్యాటర్లోకే వస్తున్నా. తమ్నైల్లో ఉన్నదే చెప్పడానికి వస్తున్నా. నేను ఈ ఫోన్ కొంటుంది యూట్యూబ్ నుంచి వచ్చిన పైసలతోనా? మీరేమనుకుంటున్నారో చెప్పండి, నాకు కమెంట్ చేయండి. వీడియో మొత్తం చూడక ముందుకే కమెంట్ చేసేసేయండి. పేమెంట్ అయితే అయిపోయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను కొనేసిన ఐఫోన్. ఇది ఏ మోడల్ ఏంది అన్నది వీడియో ఎండింగ్లో చెప్తాను. అప్పటి వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. అర్థం కాదు కదా, కన్ఫ్యూజ్ అయినా. ఇది నా డ్రీమ్. ఫైనలీ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నా, చూడండి. సరేరా. వచ్చా ఎట్లా చేయాలో? వచ్చా ఓపెన్ చేస్తున్నావు కూడా. ఎట్లా చేయాలో కూడా ఓపెన్ రాదు నాకు. నేను అనుకోకండి చేస్తున్నా. వావ్, చాలా బాగుంది. ఫోన్ ఏం ఫోన్ చెప్పేసారా? ఇప్పుడే చెప్పేసాలా? ఐఫోన్ 16 Pro Max
ప్రో మ్యాక్స్. మొన్నటి వరకు నా దగ్గర 13 ఉండే, సో ఇప్పుడు 16 ప్రో మ్యాక్స్. ఓపెన్ చేస్తున్నా. కింద నుంచే కలర్ చూడండి, కలర్ బాగుందా? నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్క్రీన్ గార్డ్ స్క్రీన్ గార్డ్ వేపిస్తున్నాను కూడా వేపించేస్తా. స్క్రీన్ గార్డ్ అయితే మస్ట్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అది వేపించేస్తున్నా. పౌచ్ కూడా చూస్తా, నచ్చితే ఇక్కడే తీసేస్తున్నాను. యూట్యూబ్లో పేమెంట్ స్టార్ట్ అయిందా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, స్టార్ట్ అయింది. యూట్యూబ్ నుంచి పేమెంట్ నాకు వస్తుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనే అంత పైసలు అయితే నాకు ఇంకా రాలేవు. నా కష్టార్జితం, నేను జాబ్ చేసి ఎర్న్ చేసుకున్న పైసలతో నేను కొనుక్కుంటున్న ఫోన్. మన పైసలతో మనం కొంటే ఆ కిక్ వేరేనే ఉంటుంది. మస్త్ హ్యాపీ ఉంటుంది మన పైసలతో మనం కొనుక్కుంటే. అంతే, మనం ఎప్పుడు డిపెండెంట్ ఉండొద్దు ఒకళ్ళ మీద. ఉమెన్ ఎప్పుడు డిపెండ్ అయి ఉండొద్దు, ఇండిపెండెంట్గా బ్రతకాలి. అయినా ఈ జనరేషన్ అమ్మాయిలకు చెప్పాల్సిన అవసరం లేదులే. ఈ ఫోన్తోనే ఎన్నెన్నో వీడియోస్ చేసి, మీకు ఎన్నెన్నో వీడియోస్ చూపించి, హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి, మన తెలంగాణ కల్చర్ అన్నీ చూపిద్దాం అని అనుకుంటున్నా. సో నన్ను కూడా మీరు బ్లెస్ చేయండి, ఫుల్ సపోర్ట్ కూడా చేయండి. హలో బాగుంది వర్షన్ ఇచ్చి. నువ్వు ఇప్పుడు ఏం తినిపిస్తున్నావు అని చెప్పు. నువ్వు ఏం తింటావు చెప్పు. నువ్వు కోరుకోమంటే నువ్వు కోరుకోలేకపోతున్నావు. నువ్వు పిజ్జాలు అంటే మంచి పిజ్జా అంటే ఏం పిజ్జా చెప్తున్నావు నువ్వు? వాల్కైనా పిజ్జా అని చెప్పినా కదా, చూపిస్తున్నావు. దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఏం మీరు కొట్లాడుకోరా? ఎప్పుడు కొట్లాడుకుంటారు కదా అన్ని వీడియోలో, నువ్వు మనకంతా. ఆల్రెడీ కొట్లాడుతూనే ఉన్నాం, కొట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ కొట్లాటలే ఉన్నారు. మా ఆయన వర్ష ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు. టామ్ అండ్ జెర్రీ. అందుకే ఏగో ముందు వెనకాల కూర్చోరు. ఎందుకంటే నాకు మణికంఠ అంటే చాలా కోపం. మరి నీకు వర్ష అంటే కోపమా? భయంకరమైన కోపం. నిజంగా కావాలా, తాజా కావాలా? నాకు పిజ్జానే కావాలి, అది కూడా మీ ఆయన ఇప్పించే పిజ్జానే కావాలి. అమ్మో, మా ఆయననే కొనియాలంట. నాకు పార్టీ ఇస్తా అన్నాడు, పెద్ద పార్టీ ఇస్తా అన్నాడు. పోనీలే అని చెప్పి నేను ఇంకా పిజ్జాకి పిజ్జాతో సరిపెట్టుకుంటున్నావా? సరిపెట్టుకుంటాను. నడుస్తుందా? బట్ మళ్ళీ పెద్ద పార్టీ పక్కా తీసుకుంటా. మళ్ళీ పెద్ద పార్టీ గెట్ రెడీ ఫర్ బిగ్ పార్టీ. మణికంఠ పార్టీ. అప్పటి వరకు నేను వెయిట్ చేయ. నాకు 2 రోజులు పుడుతుంది, ఆగు. మా వర్ష పిజ్జా అడిగిందని చెప్పేసి డామినోస్కి వచ్చినాం. మనకంట నాకు పిజ్జా తెప్పిస్తా అన్నాడు. చూసాం ఎలాంటి పిజ్జా ఆర్డర్ చేసి. మా ఆయన పిజ్జా తినిపిస్తా అని చెప్పేసి, మా వర్ష అడిగిందని చెప్పి మా ఆయన వర్షకి పిజ్జా తినిపిస్తాం. అంటే మేము కూడా తింటున్నాం. పిజ్జా ఉంది. వావ్, ఎంత బాగుందో. నువ్వు అన్నిటికంటే చిన్న పీస్ తీసుకో, నేను అన్నిటికంటే పెద్ద పీస్ తీసుకో. మా వర్ష పెద్దది తీసుకుంటుంది అంట. దీనికి కూడా కొట్లాడుకుంటారు. ఈ అమ్మ, నాకే మీ ఇద్దరే తింటారా? మాకేమన్నా ఇస్తారా? నాకు వినీత్కి చాలా ఎక్కువ వేయకు. అయినా ఎక్కువ వేసుకుంటున్నావే. నేను ఎట్లా తినాలో కూడా నువ్వే చెప్తావా స్వాతి? అంటవా? చెప్తానే. సో అట్లా డామినోస్లో పిజ్జా తిని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఫోన్ కూడా కొనేసుకున్నా. అసలు ఈ ఫోన్ కొనాలన్న థాటే నాకు లేకుండే. ఎందుకు ఇప్పుడు ఫోన్ ఉంది కదా, నడుస్తుంది బండి నడవని అని అనుకున్నా. ఏదో లగ్జరీ ఇంకా షోప్ టాప్ కోసం అస్సలు కొనుక్కోలే ఫోన్, వీడియోస్ కోసం కొనుక్కున్నా. ప్రతి గర్ల్కి చెప్తున్నా, మన ఎర్నింగ్స్ మనకుంటే ఆ ధైర్యమే వేరే ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అరే మేము చేయగలం, మేము కొనగలం అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకైతే మీ సపోర్ట్ ఫుల్ ఉంటుందని గట్టి నమ్మకము. ఇప్పటి నుంచి వీడియోస్ ఇక గట్టిగా వస్తాయి, తగ్గేదే లేదు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my channel Swati Vlogs. See you in the next video. And don't forget to press the bell icon for more notifications. మీరు గంట కొడితే నా